శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజినం గజం సహస్రహస్తేషు దుష్టం దూరేణ వర్జయేతని. అంటే రథం అయితే 5 అడుగుల దూరం, గుర్రం అయితే 10 అడుగుల దూరం, ఏనుగు అయితే 1000 అడుగుల దూరం. కానీ దుష్టుడైతే ఎక్కడ కనిపించినా యూటర్న్ తీసుకోవడమే బెటర్ అని. ఎందుకంటే రథం తొక్కుతుంది, గుర్రం తంతుంది, ఏనుగు తొక్కి చంపుతుంది. కానీ దుష్టుడు మనిషిని లోపల నుంచే పాడు చేస్తాడు. భర్తృహరి నీతి చెప్పిందేంటంటే, ఉత్తములు తమ లాభం మర్చిపోయి ఇతరుల హితం ఆలోచించేవారు. మధ్యములు తమ పని చేసుకుంటూనే అవకాశమైతే సాయం చేసేవారు. అధములు తమ లాభం కోసం ఇతరుల పని చెడగొట్టేవారు. అతి పాపులు మాత్రం లాభం ఉన్నా లేకపోయినా ఊరికే నష్టం చేసేవారు. ఇక్కడే అసలు డేంజర్. పాము విషం కోరల్లో ఉంటుంది, తేలు విషం తోకలో ఉంటుంది. కానీ దుష్టుని విషం ఎక్కడ ఉంటుందో చెప్పలేం. అది మాటల్లో ఉంటుంది, నవ్వులో ఉంటుంది, సలహాలో ఉంటుంది, చివరికి నీ మంచి కోసమే అన్న వాక్యంలో కూడా ఉంటుంది. అందుకే పెద్దలు ఇంకో మాట చెప్పారు, కలునకు నిలువెల్లా విషం అని. ఇలాంటి వాళ్లతో వాదించకండి, బోధించకండి, మారుస్తాను అని అనుకోకండి. సైలెంట్గా దూరం పెట్టండి. అది భయపడడం కాదు, జీవితాన్ని కాపాడుకోవడం. సజ్జనుల దగ్గర ఉండండి, దుష్టులకి దూరంగా ఉండండి, ప్రశాంతంగా జీవించండి. ఇంతకన్నా పెద్ద తత్వం ఏదీ లేదు. మరిన్ని వినిపించే కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.